ఒక క్లిష్టమైన, కష్టమైన ఆపరేషన్ చేసేటప్పుడు ఒక డాక్టర్ పేషెంట్‌తో మాట్లాడేటప్పుడు వాళ్ళ పేషెంట్ వైపు థింకింగ్ ఎలా ఉంటది? డాక్టర్ వైపు థింకింగ్ ఎలా ఉంటది? అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దామండి. పేషెంట్ గంపలగూడెం అనే ఊరు నుంచి వచ్చారు మన దగ్గరికి. ఇది జరిగి ఆల్మోస్ట్ 2013, 14 ఆ టైంలోనే. చాలా వెయిట్ ఎక్కువ ఉండేవాళ్ళు. వెయిట్ అంటే ఆల్మోస్ట్ 185 కేజీలు ఉండేవాళ్ళు. సో 185 కేజీలు అయితే ఆ పేషెంట్ ఇంకా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆయన ఎక్కడికెళ్ళినా ఆ చైర్స్‌లో కూడా సరిగ్గా కూర్చోటానికి వీలయ్యేది కాదు. నాకు ఇప్పటికీ గుర్తుంది. 2013 ఆ టైంలో నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ సుమోలో వచ్చారు. టాటా సుమోలో వచ్చి తను ఎక్కడికన్నా వెళ్తే చైర్ సరిగా ఉండదు, పట్టకపోయినా ఇబ్బంది అయినా ఇరిగిపోతుంది అన్నట్టు ఆ సుమోకి పైన ఆయన చైర్ ఆయనే కట్టుకుని వచ్చారనమాట. సో అలా వచ్చి నా రూమ్లో వచ్చి కూర్చునేటప్పుడు కూడా ఆయన చైర్ ఆయనే వేసుకుని హాస్పిటల్లో నా ముందు కూర్చుని ఇలా బరువు తగ్గాలండి ఏం సలహా ఇస్తారంటే, మీరు 183 ఉన్నారండి, అన్ని రిపోర్ట్స్ చూశాను. ఆయన నాకు పాత ఏం జరిగింది ఏంటి ఏం చెప్పలేదు. ఇప్పుడు 183 ఉన్నారు కదండి, మీ రిపోర్ట్స్ చూస్తే దాంట్లో లివర్ కూడా చాలా దెబ్బతిని ఉంది. ఎందుకనేది కారణం తెలియలేదు కానీ బట్ లివర్ అనేది చాలా డ్యామేజ్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ 75% సిరోసిస్ ఆఫ్ లివర్ అని క్లియర్ కట్గా స్టేట్మెంట్ ఇచ్చేశారు. అంటే లివర్ మొత్తం డ్యామేజ్ అయింది, 80% పైన అని ఇచ్చారనమాట. మరి ఏం చేద్దామండి అంటే, మందులు అంత బరువు తగ్గే మందులు అయితే లేవండి. డైట్ ఎక్సర్సైజ్ ఆయన 60+ అనమాట. 60 ఇయర్స్ దాటి ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఎక్సర్సైజులు చేసి 185 కేజీల బరువు ఉండి లివర్ డ్యామేజ్ అయ్యి తర్వాత మోకాళ్ళ నొప్పులు ఉండి నడవలేక ఆయుస్ పడుతున్న ఆయన ఇప్పుడు ఎక్సర్సైజ్ చేసి తగ్గటం అనేది అది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. నేను చెప్పాను, ఏమని మరిగా బేరియాట్రిక్ చేసుకుందామండి, ఇంకా అంతకన్నా మనకి వేరే ఆప్షన్ అయితే కనపడట్లేదు అని అన్నాను. అంటే ఆయన ఒక్కసారి ఇట్లా బేరియాట్రికా ఆయన ఆశ్చర్యంగా చూస్తున్నారు. అది కదండి, బేరియాట్రిక్ ఆపరేషను మీరు ఎలా చేస్తారు? మిమ్మల్ని చూస్తే నాకు ఎలా నమ్మకం కలుగుద్ది? మీరేమో చూస్తే కుర్ర డాక్టర్ లాగా ఉన్నారు. మీరు అసలు బేరియాట్రిక్ ఆపరేషను నా గురించి మీకు తెలుసా? అసలు నా హిస్టరీ ఏంటనేది మీకు తెలుసా అంటే ఆయన ఫస్ట్లో చెప్పలేదు నాకు ఇదంతా. ఆయన ఏమని చెప్పారంటే, అప్పుడు చెప్పారు. అప్పుడు హైదరాబాద్లో 2-3 కార్పొరేట్ హాస్పిటల్ ఫైల్స్ తీసుకొచ్చారు. ఆయన హైదరాబాద్లో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సర్జరీ కూడా చేయించుకుందాం అనుకున్నాక ఎనస్థీషియా డాక్టర్ కానీ వేరే సర్జరీ చేసే డాక్టర్ కానీ చాలా హై రిస్క్ అండి, మీకు ప్రాణాలకు కూడా రిస్క్ ఉంటుందని చెప్పి వద్దని చెప్పి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకెళ్ళిన అతన్ని వెనక్కి తీసుకొచ్చేశారు. ఇవన్నీ నేను సర్జరీ అని చెప్పిన తర్వాత అంతంత పెద్ద పెద్ద హాస్పిటల్లోనే నాకు ఆపరేషన్ చేయలేదు, మరి చెయ్యనని వెనక్కి వెళ్ళారు. మీరు ఇక్కడ ఈ హాస్పిటల్లో మిమ్మల్ని చూస్తే అంత ఎక్స్పీరియన్స్డ్గా కూడా లేరు, మీరు ఎలా చేయగలుగుతారు? నేను అసలు ఎలా నమ్మాలి మిమ్మల్ని అన్నారు. ఆయన అన్న దాంట్లో చాలా వ్యాలిడ్ పాయింట్ ఉందండి. ఏంటంటే, ఒక ఆపరేషన్ అంటే ఏంటంటే పేషెంట్ తన ప్రాణాలని ఇంకొకరి చేతిలో పెట్టినట్టే. అంటే ఎంత నమ్మకం ఉండాలి? ఆయన అడిగిన ప్రతి క్వశ్చన్ వ్యాలిడ్. పెద్ద పెద్ద హాస్పిటల్లో చేశారు, చేయనని వదిలేశారు. మరి నేను చేస్తానంటే వాళ్ళకి వాళ్ళ ప్రాణాన్ని మన చేతిలో పెడుతున్నారు కదా, ఆయన అడగటంలో తప్పు లేదు. కాకపోతే ఆయన ఎక్స్ప్రెషన్స్ ఇప్పటికీ నాకు గుర్తున్నాయి నేను చేద్దాము అని అనుకున్నప్పుడు. సో నేను చెప్పానండి, ఏమండి మీకు ఇంకెక్కువ టైం కూడా లేదు, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. సో మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ దేవుడిచ్చిన లైఫ్ ఇలాగే ఉన్నదా, వదిలేద్దాం. అందరూ 1000 ఏళ్ళు ఏం బతకపోవట్లేదు. సరే, ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ ముందో వెనక అనేది డిసైడెడ్ ఉంటుంది. సో దీన్ని మనం పెద్దగా గింజుకుని మార్చేది ఏం లేదు అని ఫిలసాఫికల్గా ఆలోచించి ఈ జన్మకి ఇలాగే ఎలా అయితే అలా అయిందని వదిలేసి వెళ్ళిపోవటం ఒక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే, ఎలాగా మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది, ఆయాసం రావటం కానీ నడిస్తే నొప్పులు రావటం కానీ, మీరు ఈ 185 కేజీలతో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారని నేను చెప్పక్కర్లేదు, మీరే అనుభవిస్తూ ఉంటారు. సో ఇలా ప్లస్ మీకు ఎంత రిస్క్ ఉంది, ఎంత
మనం చావుకి దగ్గరికి వెళ్తున్నాం అనేది కూడా మీ బాడీ గురించి మీకు నాకన్నా ఎక్కువ తెలిసి ఉంటుంది, అర్థమైపోతుంటుంది. ఎందుకంటే బాడీ సంకేతాలు ఇస్తుంటుంది మీకు. ఇన్నాళ్ళు ఒక 60 ఏళ్ళు తిరిగినట్టుగా ఏది జరగదు, మీకు ఏ పని కూడా ఇప్పుడు జరగదు, సడన్గా డౌన్ అయిపోతూ ఉంటారు. ఇది ఎలా ఉంటుందంటేనండి, ఒక పడవలో 1000 కేజీలు వేస్తే మునిగిపోతుంది అనుకోండి, 100 కేజీలు ఈరోజు ఉందనుకోండి, అది మునగదు. గాలివానలు వచ్చినా అది అంత తొందర మునగదు, పెద్ద తుఫాన్ వచ్చినా అంత తొందర మునగదు. ఎందుకంటే దానికి రిజర్వ్ కెపాసిటీ 900 ఉంది. ఇంకో 900 బరువు వేస్తే కానీ అంత తొందరగా మునగదు అది. సో అదే రోజుకు ఒక కేజీ వేస్తూ ఉన్నాం అనుకోండి, ఒక 3 ఏళ్ల తర్వాత 999 కేజీలు వస్తుంది. లేకపోతే 5 రోజులకు ఒకటి వేసామనుకోండి, 1 కేజీ వేసామనుకోండి, అదే ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత 900 కేజీలు వస్తుంది. 900 కేజీల వరకు పడవ తేలే ఉంటుంది. 999 కేజీల వరకు కూడా పడవ తేలే ఉంటుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే, చూడండి సార్, నా పడవ ఎప్పటి నుంచో తేలుంది, చిన్నప్పటి నుంచి తేలుంది, ఈరోజు తేలే ఉంది, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు, తేలే ఉంది. కానీ రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. తర్వాత ఈ 999 కేజీలు వేసిన పడవలో ఒక్క రూపాయి బిళ్ళ బయట నుంచి వేసినా, ఒక చిన్న పైరగాలి వీసినా పుట్టుకుని మునిగిపోద్ది. ఇట్స్ ఆల్ ఆన్ నన్ ఫినామినన్. అదే చావు. సో ఇన్నాళ్ళు మీ రిజర్వ్స్ అన్నీ వాడేసుకుని మీరు బతికేశారు. అంటే మీరు 60 ఏళ్ల తర్వాత 70 ఏళ్ల తర్వాత వాడాల్సిన గుండె పవరు, కిడ్నీ పవరు, లివర్ పవరు అన్నిటినీ ముందే వాడేసుకుంటున్నారు అధిక బరువు వల్ల. కాబట్టి వాటి రిజర్వ్స్ లేవు. మనకి ఏదైనా జబ్బు వస్తే మనల్ని బయటపడేసేది మన రిజర్వ్ కెపాసిటీసే. సో మరి అలాంటప్పుడు ప్రాక్టికల్గా కామన్ సెన్స్తో ఆలోచిస్తే ఆపరేషన్లో రిస్క్ లేదని అనట్లా నేను. ఆపరేషన్లో చాలా ఎక్కువ రిస్క్ ఉంది. ఎంత రిస్క్ ఉంది? నేను నా బోటి వయసు ఉన్న వాళ్ళకి 1000 మందికి ఆపరేషన్ చేస్తే ఒకళ్ళకి ప్రాణహాని ఉంటుంది అనుకోండి. అంటే ఇదేంటి, ఒక రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అయ్యేంత రిస్క్ అనుకోండి. అదే మీకున్న సమస్యలకి, మీకున్న లివర్ సమస్యకి కానీ, మీకున్న ఈ సమస్యలన్నిటికి కానీ ఆపరేషన్ చేస్తే రిస్క్ 10% to 20% ఉంటుంది. అంటే 100 మందికి ఆపరేషన్ చేస్తే 20 మందికి ప్రాణహాని ఉంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేస్తే ప్రాక్టికల్గా నేను ధైర్యంగా దిగుతాను, లేదంటే నేను ధైర్యంగా దిగలేను అని చెప్పాను. నాకు తెలుసు ఆ పేషెంట్ కూడా రిస్క్ అనేది 2 to 3% లోపులోనే ఫినిష్ చేయొచ్చు. కానీ రిస్క్ ఎప్పుడు ఎక్కువ చెప్పుకోవటం బెటర్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మనకు తెలియదు. మనం తక్కువ రిస్క్ చెప్పి ఎక్కువ రిస్క్లో పడితే అసలు దాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అదొక పెద్ద మోసంలాగా ఉంటుంది. అంటే సింపుల్గా అయిపోతుంది అన్నట్టు చెప్పి మనం చెప్తే 1% రిస్క్కి, అందుకని మామూలుగా 1% బిలో ఉండాలి. 1%, 2%, 3% దాటినప్పుడు నేను 10-20% చెప్తాను. ఎందుకంటే వాళ్ళు వరస్ట్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. సో నేను వరస్ట్ రిస్క్ 20% రిస్క్, 10% రిస్క్ కూడా ప్రాణహాని ఉంటుందండి, దానికి మీరు ప్రాక్టికల్గా ఓకే అనుకుంటే రండి అన్నాను. ఆయన ఆలోచించారు. చివరికి ఏ విధంగా నమ్మకం కుదిరిందో తెలీదు, ఆయనైతే ఆపరేషన్ ప్రిపేర్ అయ్యారు. ఇది ఎక్కువ రిస్క్ చెప్పినప్పటికీ, హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్ రిజెక్ట్ చేసినప్పటికీ కూడా మన దగ్గర చివరికి సరే చేయించుకుందాం అని అనుకున్నారు. ఆయన లాజిక్ ఏంటంటే, ఎట్లాగా ఆయన ఫీల్ అవుతున్నారు అంటే టైము దగ్గరికి వచ్చేస్తుంది, మనం ఇంత బరువు మీద ఉంటే లాగలేము, ఆల్రెడీ లివర్ కూడా చాలా డౌన్ అయిపోయింది, లివర్ని రివర్స్ చేయలేము, ఆల్రెడీ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అయింది. సో లివర్ మీద ఒక 50 కేజీలో 80 కేజీలో బరువు తగ్గిస్తే అది ఇంకొన్నాళ్ళు బెటర్గా పనిచేయచ్చు. అట్లీస్ట్ ఒక 3-4 ఏళ్ళు ఉన్నా కానీ మనకి కొంత బాడీ తిరగటం కానీ అన్నీ బాగుండొచ్చు అని ఆయన కూడా అనుకుని ఒక 10 days 15 days తర్వాత ఆలోచించి ధైర్యం చేసి ముందడుగేశారు. అంత మేజర్ నిర్ణయం తీసుకోవటం అంత ఈజీ కాదండి. కాకపోతే ఆయనకున్న సఫరింగ్కి దానికి ఓకే చేశారు. బేరియాట్రిక్ ఆపరేషన్ చేసాం. లివర్ కొంత డ్యామేజ్ అయిన వాళ్ళకి రక్తనాళాలు ఉబ్బుతాయి అన్నమాట. ఇది నేను ఎక్కడ ఆపరేషన్ చేస్తానో అక్కడే ఉబ్బుతాయి, స్టమక్ చుట్టూరు అనమాట. బేరియాట్రిక్ ఆ ప్లేస్ చుట్టూరు రక్తనాళాలు బాగా, దాన్ని వ్యారిసిస్ అంటారు. మీరు చూడండి, ఈయనకు ఆల్కహాల్ తీసుకునే అలవాటు కూడా లేదు పాపం. ఎందుకని వచ్చిందో, లివర్ సిరోసిస్లో కొంతమందికి 10%కి కారణం ఏంటో తెలియదు. సో అట్లా ఆల్కహాల్ లేకపోయినా సిరోసిస్ అనేది వచ్చిందనమాట. మీరు చూడండి, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి సిరోసిస్ వస్తుంది. దాంట్లో చివరి స్టేజ్లో ఏమవుతుంది, పేగు లోపల రక్తనాళాలు గుత్తుల్లాగా, ద్రాక్ష గుత్తుల్లాగా వచ్చి అవి పగిలి రక్తం వాంతులు అవుతాయి. ఆయనకు ఆల్రెడీ
అట్లా మీరు ఏ సినిమాలో ఉన్నా చూడండి, దేవదాస్ సినిమాలో చూడండి, లేదంటే ప్రేమ్ నగర్ సినిమాలో చూడండి, ఆల్కహాల్ తాగి 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 చివరికి రక్తం వాంతులు చేసుకుని ప్రాణం పోతూ ఉంటుంది. అంటే పేగు లోపలంతా కూడా రక్తం గుత్తులోనే ఉంటాయి, స్టమక్లో. నేను ఎక్కడైతే ఆపరేషన్ చేస్తానో అక్కడే అవి ఉన్నాయన్నమాట. సో చాలా జాగ్రత్తగా, మన అదృష్టం కొద్దీ అంత బాగా జరిగి ఆయన రికవర్ అయ్యారు. చక్కగా ఒక 3-4 డేస్లో ఇంటికి కూడా వెళ్ళిపోయారు. తర్వాత అలా ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆయన చైర్ ఆయనే సుమోకి పైన కట్టుకుని వచ్చిన ఆయన ఇప్పుడు తర్వాత ఒక 80 కేజీలు తగ్గారు. 80 కేజీలు తగ్గి 100 లోపుకి వచ్చారు. వచ్చి చాలా యాక్టివ్ లైఫ్, 2 ఏళ్ళు చాలా యాక్టివ్గా తిరిగారు. ఆయన నాకు చెప్పటం, ఏమండి నేను అంతకుముందు 4 అడుగులు కూడా నడవగలిగే పరిస్థితి కాదు, నా బిజినెస్ పనులన్నీ కూడా చూసుకుంటా ఉన్నాను, నేను ఇప్పుడు కారులో నా సుమోలో నేను కడప, అనంతపురం కూడా ఈ గంపలగూడ నుంచి వెళ్ళి వచ్చి నా పనులు చేసుకోగలుగుతున్నాను, చాలా నేను అనుకున్న దానికన్నా చాలా బెటర్గా అయింది నా లైఫ్ అని అన్నా. తర్వాత ఎలాగా లివర్ డ్యామేజ్ అయిన పేషెంట్స్కి యూజువల్గా, అది కూడా లివర్ డ్యామేజ్ అనేది ఇట్స్ ఎ ప్రోగ్రెసివ్ డిసీజ్. దీనికి కారణం ఏంటంటే ఒబిసిటీ ఈజ్ ఏ NAFLD అంటారు, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ఫ్యాటీ లివర్ అనేది ఏంటి, లావు ఉన్నోళ్ళకి వస్తుంది. ఈయనకి లివర్ డ్యామేజ్కి కారణం ఆల్కహాల్ కాదు, ఒబిసిటీ అనమాట. సో కారణం ఏంటి అనేది తెలియదు అని చెప్పాను కదండి, ఒబిసిటీ NAFLD అంటారు, దానివల్ల వచ్చిందనమాట. బరువు ఎక్కువ, అధిక బరువు వల్ల డ్యామేజ్ అయిపోయి ఫ్యాటీ లివర్ అయ్యి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 దాటిన తర్వాత, అంటే ఫ్యాటీ లివర్ 15 ఏళ్ల పైన దాటితే దానివల్ల లివర్ సిరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ లివర్ ఫైనల్ స్టేజెస్కి వెళ్ళి ఒక 2 ఏళ్ల తర్వాత కడుపు అంతా ఇలా ఉబ్బిపోయి మనకి హైదరాబాద్లో ఏషియన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి అడ్మిట్ అయ్యారు, నాగేశ్వర రెడ్డి గారి దగ్గర. ఇంత పెద్ద కట్టు ఉంది నా ఫైల్, నేను ఆపరేషన్ చేసిన ఫైల్ అంతా. నాగేశ్వర రెడ్డి గారు ఆ ఫైల్ 4-5 సార్లు చూశారంట, నీకు ఆపరేషన్ చేసింది ఎవరయ్యా అని. ఎందుకంటే ఆయనకి నేను ఆపరేషన్ చేయకముందే వ్యారిసిస్ ఉన్నాయి. సో మీ ఫైల్ ఏంటంటే అంతసేపు చూసారు ఆయన అని అంటా ఉన్నారు ఆయన. సో చాలాసేపు చూసారండి, చూసి ఆపరేషన్ చాలా క్రిటికల్ ఆపరేషన్, బాగానే జరిగింది, మీ అదృష్టం అని చెప్పారంట. సో తర్వాత ఈ పేషెంట్ కూడా ఇంకా దీనికి ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు. ఇంకా తర్వాత మెల్లగా ఒక 1 to 2 years తర్వాత ఈ లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్ వల్ల వచ్చిన సిరోసిస్ వల్ల తను చనిపోవటం జరిగిందనమాట. బట్ వాళ్ళ పేషెంట్స్ అందరూ అంటే ఆ ఆపరేషన్ అయిన తర్వాత క్వాలిటీ లైఫ్ ఒక 2-3 ఏళ్ళన్నా ఉండటం అనేది హీ థరోలీ ఎంజాయ్డ్ దోస్ పీరియడ్ అనమాట. ఎందుకంటే ఒక 40 ఏళ్ళు డ్యామేజ్ అయిన, స్లోగా డ్యామేజ్ అయిన దాన్ని మనం ఒకేసారి రివర్స్ చేయలేము, కొన్ని ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ ఉంటాయి. అందుకనే మరీ ఎక్కువ వెయిట్ ఉన్నోళ్ళు ఎక్కువ రోజులు ఈరోజు బండి నడిచిపోతుంది అనేది మనం ఉండకూడదు అనమాట. మన అవయవాలన్నీ తయారైంది ఒక 80 కేజీలకు తయారైతే 90 వేయచ్చు, 100 వేయచ్చు. కానీ 120, 140 వేసి ఒక 10 ఏళ్ళు లాగేస్తే అవన్నీ లోపలి అన్నీ పాడైపోతుంటాయి. ఒకరికి లివర్ తొందర పాడవుతుంది, ఒకరికి కిడ్నీ తొందర పాడవుతుంది, ఒకరికి హార్ట్ తొందర పాడవుతుంది, కొంతమందికి పుట్టుకుమని లెగ్మెంట్స్ ఎగిరిపోతుంటాయి, మోకాళ్ళు వీక్ అయిపోతాయి, కొంతమంది మోకాళ్ళు అరిగిపోతాయి, నడువులు అరిగిపోతాయి, రకరకాలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య, అందరికీ ఒకటే టైప్ ఉండదు. కానీ ఖచ్చితంగా కామన్ సెన్స్ అండ్ లాజిక్ ప్రకారం మీరు అధిక బరువు ఉన్నప్పుడు లోపల జరిగే డ్యామేజెస్ జరుగుతూ ఉంటాయి. అరుదైన క్లిష్టమైన ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మీరు ఇప్పుడు అమెరికన్ ట్రాన్స్ప్లాంట్ సొసైటీ అని ఉంటుంది. అంటే లివర్ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ, కిడ్నీ కంప్లీట్గా ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ అధిక బరువు ఉంటే వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసి వేరే వాళ్ళ కిడ్నీ తీసి అమర్చాలన్నా, వేరే వాళ్ళ లివర్ తీసి అమరిస్తే వాళ్ళు బతికే అవకాశం ఉంటుంది. సో ఎక్కువ రోజులు, చాలా రోజులు బతికే అవకాశం ఉంటుంది. ఈ ఆపరేషన్ చేయాలంటే లావు ఉండకూడదు. లావు ఉంటే కనుక ఖచ్చితంగా బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుని బరువు తగ్గిన తర్వాతే ఇది చేస్తే, ఎందుకంటే మేము కొత్త కిడ్నీ ఇంకొకటి వేసారండి, ఒకటే కిడ్నీ వేస్తున్నాం. ఒకటే కిడ్నీ వేస్తుంటే ఏమవుతుంది, ఆల్రెడీ బరువు ఆ కిడ్నీ 150 కేజీల పేషెంట్కి కిడ్నీ వేస్తే అంత బరువు తట్టుకోగలుగుద్దా? ఒక 70 కేజీలు తయారయ్యి 2 కేజీలు 70 కేజీలు మొయ్యాల్సింది 150 కేజీలు వేసి సింగిల్ కిడ్నీ వేసామనుకోండి, అది తట్టుకోలేదు, తొందర పాడైపోద్ది, సెట్ అవ్వదు. సో అందుకని అమెరికన్ ట్రాన్స్ప్లాంట్ గైడ్లైన్స్ ప్రకారం కూడా అధిక బరువు ఉన్న వాళ్ళు ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవద్దు, బరువు నార్మల్కి వచ్చే వరకు. మీరు నార్మల్ రాలేకపోతే ఖచ్చితంగా బేరియాట్రిక్ చేయించుకునే రండి అని గైడ్లైన్స్లో క్లియర్గా రాస్తుందన్నమాట.
సో ఆయనకి ట్రాన్స్‌ప్లాంట్ జరుగుంటే ఒక లివరు గనుక ట్రాన్స్‌ప్లాంట్ చేసుంటే మనకి బాగుండేది. కానీ లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది మనకి ఆర్గాన్ దొరకటం అవంతా అంత ఈజీ కాదండి. అది ఇంకొక సెపరేట్ టాపిక్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.